సో ఓకే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. అండ్ చూసారుగా, ఇవాళైతే చెప్పానుగా, ఐఎమ్ యువర్ చైతన్య. ఇండివిజువల్ గేమ్ అన్నాను చూడండి, అది ఇదే Cricket24. మనమైతే కెరీర్ మోడ్ ఆడుతున్నాం అనమాట. ఇందులో ఇంతమంది డీటెయిల్స్ అయ్యాను ఫిల్ చేశాను. ఇప్పుడైతే ఇక్కడి నుంచి అయితే మనం ముందుకెళ్దాం. మై గోల్ ఈజ్ రిప్రజెంట్ టు ఇండియా. మనది ఆంధ్రప్రదేశ్, ఏలూరు. మా ఊరు ఏలూరే. ఓకే, ఏలూరు. Hi there. Welcome. ఇదంతా కాన్వర్సేషన్ ఇంగ్లీష్ మీకైతే బోర్. So, can you start by giving... ఇది స్టడీ బిల్డర్, బౌలింగ్ టైప్ సీమ్. Understood. బ్యాటింగ్ స్పిన్, బౌలింగ్ స్లోవర్ That's బాల్. great to hear. I'm focused on my core strength. You're ne- పొజిషన్ 1 స్లిప్స్. సెకండ్ పొజిషన్ అయితే కవర్ మిడ్ వికెట్ పెట్టుకుంటున్నా. థర్డ్ పొజిషన్ అవుట్ ఫీల్డ్ అనుకుంటున్నా. ఎస్, ఫీల్డ్. Well, that's all. ఓ నో, పైన పేరు చూడంగా జస్ట్ మీద గైస్ ఇప్పుడే. ఓకే గైస్, నేనైతే దాన్ని ఫిక్స్ చేస్తాను అనమాట. ఒక టెక్నికల్ ఇష్యూ అనుకోండి. నేనైతే బ్యాక్ కెరీర్ మోడ్ ఎక్సెట్ అయిపోయి మళ్ళీ లోపలికి వచ్చిన వెంటనే మారిపోయింది అది. ఎస్ఈఎల్ఆర్ వర్సెస్ ఏలూరు వర్సెస్ ఎంఆర్ఎం. తెలీదు. ఇదైతే సౌత్ ఇండియా ఛాంపియన్షిప్ బేస్. మన కెరీర్ అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ సిమ్యులేట్ చేసేద్దాం. సిమ్యులేట్ అంటే నెక్స్ట్ మ్యాచ్ ఇన్ డేస్ చూపిస్తుంది కదా. సిమ్యులేట్ చేయడం అంటే అదంతా ప్లే మ్యాచ్ వరకు వస్తుంది. మనం అయితే ఫస్ట్ మ్యాచ్ క్లబ్ T20 మొత్తం అయితే మనం ఆడక్కలేదు, జస్ట్ మన వరకు. అది కూడా మనం స్కిప్ చేసేయచ్చు. అంటే మన బౌలింగ్ వచ్చే వరకు మనం ఫీల్డింగ్ చేయక స్కిప్ చేయొచ్చు. బ్యాటింగ్ కూడా అంతే, మన స్ట్రైక్ వరకే మనం ఆడవచ్చు. నాన్ స్ట్రైక్ అప్పుడు స్కిప్ చేసేయచ్చు మనం. చిన్న అంటే తొందరగా అయిపోతే కనుక ఒక 2 మ్యాచెస్ అలాగ ఆడదాం. ఒకవేళ ఎక్కువసేపు పడితే ఒక మ్యాచ్. T20 కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుంది కాబట్టి ఆడదాం ఇప్పుడు. ప్లే మ్యాచెస్ పి చైతన్య. ఎస్ ఎస్, ఏదైతే మ్యాచ్ సెట్టింగ్స్ ఏదైతే మనం మార్చాను. బ్యాక్ వచ్చింది. స్టార్ట్ మ్యాచ్. గైస్, మీకైతే ఆడియో బాగానే వస్తుంది అనుకుంటున్నాను. ఓకే, ఎంఆర్ఎం అంటే మాన్ముగో ఏదో ఉంది. నేనైతే మిడిల్ ఆర్డర్ పెట్టుకున్నా, అందుకే మంది అది పొజిషన్ అయినా 6 అనుకుంటా. మనం ఇందులో బౌలర్ పెట్టుకున్నా సరే మనల్ని బాగా బ్యాటింగ్ చేస్తే ఫస్ట్ ప్లేస్ అంటే ఓపెనర్ ఆడిచ్చేస్తారు గైస్. అదంతా మామూలు ఇందులో. ఓకే, హోమ్ గ్రౌండ్ మందే. అపోనెంట్ వన్ ద టాస్. ఏం తీసుకుంటారు అయితే మీకు పెద్దగా బౌలింగ్ అయితే చూపించను. వాళ్ళు బ్యాటింగ్ తీసుకున్నారు, మనం బౌలింగ్ చేయాలి. అదే బౌలింగ్ అయితే చూపించను, ఎందుకంటే మీకు అది వేస్ట్ అది బోర్ కొడుతున్నారు. సరే, ఒక బాల్ అయితే ఫీల్డింగ్ చేద్దాం. చాలా ఒక బాల్ చాలా స్కిప్ చేసేద్దాం. ఓకే, మన 15th ఓవర్లో ఇచ్చారు. ఒక ఓవర్ అయితే మీకు బౌలింగ్ చేస్తాను నేను. 63 per 8. ఓ మై గాడ్, వాళ్ళైతే చాలా దారుణమైన పొజిషన్లో అయితే ఉన్నారు. అది చూద్దాం. ఫీల్డింగ్ అయితే మనం మార్చుకోవచ్చు గైస్. యాక్చువల్ నాట్అవుట్ అనుకుంటా, నాట్అవుట్ అది అపీల్ చేసేట. ఫీల్డింగ్ అయితే మనం మార్చుకోవచ్చు గైస్, కానీ ఇప్పుడైతే ప్రస్తుతం బాగానే ఉంది కాబట్టి నేను మార్చట్లా. ఓ ఏజ్ కాకపోతే దూరంగా ఉంది వల్ల పట్టలేకపోయాడు. చూద్దాం, మన ఫస్ట్ వికెట్ వస్తుందా మనకి ఈ ఓవర్లో, రాదా? మనం అయితే 3 balls అయింది, మనం అయితే ఒక రన్నే ఇచ్చాం ఇప్పటి వరకు. సౌత్ ఇండియా ఛాంపియన్షిప్ గైస్ అంటే సౌత్లో ఉండే ప్రతి ఈ స్టేట్లో ఉన్న క్లబ్స్ ఆడతాయి కాబట్టి పేర్లు కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఫిఫ్త్ బాల్ అగైన్ డాట్. వర్క్ సింగిల్ ఇచ్చాం మనం. చూద్దాం ఈ లాస్ట్ బాల్ ఏమన్నా వికెట్ తీయగలము ఏమో.
లేదా లేదు, వికెట్ అయితే ఏం తీలా, దానికి ఓన్లీ 1 సింగిల్ ఇచ్చాం. Not too sure what బయట they're ఉన్నాడా? looking for here. నో నో నో, లోపలే ఉన్నాడు. నాట్ అవుట్, జస్ట్ లోపలే ఉన్నాడు. The right arm pace bowler is coming into the attack. ఓకే, స్కిప్ చేస్తున్నా మీకు. ఓకే, వెయినా వదిలేండి, మీకు ఎలాగో బోర్ ఇది, లేకపోతే నేను స్కిప్ చేస్తున్నాను. నో, ఒక కోదా తాగుదాం. ఓకే 72 ఆల్ అవుట్. ఓ మా ఫస్ట్ బాల్ వికెట్ తీస్తాం గైస్. మనకి అయితే సిమ్యులేషన్లో వచ్చింది ఫస్ట్ వికెట్ అయితే మన కెరియర్లో. ఇప్పుడు స్టాప్ ఎట్ ఎస్ పెట్టుకొని ఓవర్స్ ఆఫ్ చేసేసుకొని పని చేద్దాం, బ్యాక్ వచ్చేద్దాం. Way too many easy runs in that innings. It's a big ఓకే, total మన to chase టార్గెట్ down, 73. and they need some good. స్కిప్ కొడదాం, ఈజీగా అయిపోతుంది. Extremely ఓ comfortable win, just అయిపోయింది brilliant మ్యాచ్ on కొట్టారా? so many levels. You can't compete with మన the బ్యాటింగ్ రాలేదు confidence గైస్. he showed. It was a masterclass. నెక్స్ట్ మ్యాచ్, నెక్స్ట్ మ్యాచ్ అయితే ఐ థింక్ సో క్లబ్ ఓడి అయితే క్లబ్ 50 ఓవర్ అనుకుంటున్నా. ఎస్, విఎల్ఎల్తో అంట. మ్యాచ్ 7 days, 5 4 3 2 1 డే. ఎస్, ప్లే మ్యాచ్. నేను చెప్తాను కదా గైస్, బౌలింగ్ అయితే మేము మీకు మ్యాచ్ చూపించాను, ఎందుకంటే మీకు అది బోర్ కొడుతుంది. Good morning, one and all. నేనైతే ఇంట్రెస్ట్ చూపిరు, దానివల్ల నేను దాన్ని స్కిప్ చేస్తున్నా. మీకేంటంటే నెక్స్ట్ క్లబ్ 3 డే కూడా వస్తుంది టెస్ట్ లాగా, ఇలా ఓడిఐ కానీ 3 డే కానీ నేను ఎక్కువసేపు బ్యాటింగ్ చేశానంటే కనుక మీకేం చేస్తుంటే ఓన్లీ బౌండరీస్ లేదంటే బాగా బాల్స్ మాత్రమే కట్ చేసి పెడతాను. ఒకవేళ కనుక మరీ అంత ఎక్కువ రాలేదు అంటే కనుక మొత్తం వచ్చేస్తాను. Here we go with the first ball of the match. Okay. Nothing better than getting First the match ball. started and hearing the Start them, sound Philly. of leather on willow. పోయిందా ఉంది Still honing in on 50 their ఓవర్గా drive. లీవ్ చేశాడు. Batter happy to let it go through. స్కిప్. మనకైతే Righto, బౌలింగ్ fast ఇచ్చాడు, bowlers coming into the attack from the north సరే end. వేద్దాం. నేనేమనుకున్నా అంటే ఒక్కొక్క ఓవర్ వేసేద్దాం ప్రతి మ్యాచ్లో అనుకుంటున్నా. Thick ఒక బాల్ edge. ఫీల్డింగ్ బాల్ Let's just see if కొద్దిగా they can ఫాస్ట్గా get the వేయాల్సింది ball up అందులో. into the slot as before. It's so crucial. You've got to follow up that last delivery and keep the batter under pressure. ఓ కొట్ట Great షాట్, Was a ఐ good థింక్ aim to సో try that, and they 6. did that with maximum 6. results. 6 more. ఏ బేగం అంట. డిస్టెన్స్ 80 meters. కింద అయితే చూపిస్తూ ఉంటుంది చూడండి, రన్ రేట్ అన్నీ అక్కడ చూపిస్తూ ఉంటుంది. Couldn't get it through the field. Onto the front ఓ foot. షాట్ Super shot. Should be 4. That was a lovely flow runs అయితే drive ఇస్తున్నాము, from runs Cummins ఇవ్వకూడదు. to pick up the 4. How will the bowler respond? రన్స్ ఎంత తక్కువ ఇస్తే మనకి సెలక్షన్ అంత ఈజీగా అవుతుంది. మామూలుగా దీంట్లో ఏమి టీం నుంచి తీసేయడం ఏమి ఉండదు. అండ్ మీకు చెప్పాలి కదా ఏంటంటే, massive outside edge. ఓ ఎందుకు అప్పీల్ చేశాను నేను. What's the umpire going to say? పట్టుకో ఎందుకు అప్పీల్ చేశాను అనుకుంటుంది, పొరపాటు నన్ను ఒకేసాను బాట. The new Okay. bowlers coming into the attack. మనమైతే థింగ్స్ 12 runs ఇచ్చినట్టున్నా, స్కిప్ చేస్తున్నా. సిమిలిట్ 1 over సిమ్యులేషన్ 75 per 1, 76 per 1, 80 per 2, 84 per 2, 94 per 2, 95 per 2. 5 hours పెడతాను. 50 hours కదా, మర్చిపోయాను. 109 per 3. ఓకే, 3 wickets తీసాడు. జెడ్ రాయ్ అంట. ఒక్క వికెట్ ఏమో ఏ ఇమ్రాన్. 174 per 5. ఎవరు తీసాడు? ఇది కూడా రాయి. 4 wickets తీసాడు. 5 wicket haul తనకి, మనకు కాదు. 6 wickets ఎవరు రైడు. ఓకే, 205 per 7, 205 per. ఇదైతే ది జుంగాడే అంట. 210 per 9. ఇది కూడా జుంగాడే. లాస్ట్ వికెట్ ఇమ్రాన్ తీశాడు.
222 ఆల్అవుట్, మన టార్గెట్ అయితే 223. Really, బ్యాక్ good వచ్చి innings comes to an end. That's going to be a tough total to chase. Someone's going to need to step up with a big score. సీడ్ The openers are coming out. స్కిప్. Before that wicket, the new batter comes charging out. అసలు ఒక్కసారి కూడా బ్యాటింగ్ చేయకుండా మనకి నెంబర్ 4కి అనుకుంటా ప్రమోషన్ ఇచ్చింది. నెంబర్ 4 ప్రమోషన్ ఇచ్చారు గైస్. వావ్, అసలు మనం బ్యాటింగ్ చేయాల ఫస్ట్ మ్యాచ్లో, అంటే మనకి అవకాశం రాలా. అదే నేను మర్చిపోయాను, బ్యాక్ ఫుట్లో ఆడాలని. The new batter Wide always అలాగే. likes to feel bat on ball as they bring a bit of nervous energy to the wicket. చూద్దాం. పీతాజ్ 2 వికెట్లు లీడ్ తీసాడు. ఎంత Lovely Oh, cover. no. Straight to the extra cover fielder. స్పిన్నర్ అయితే అది చేతిలోకి వెళ్ళిపోయింది. కట్ షాట్ ఆడొచ్చు, కనెక్ట్ అయితే ఈజీగా వెళ్తారు 4. Can't get that outside the వీళ్ళకి ring field. పర్వాలేదు గేసి, పర్వాలా మతిగానే ఆడతాం. ఇందులో అయితే మీరు ఫస్ట్ బాల్ స్కోర్ వేస్తానంటే అవ్వదు, ఎందుకంటే మన ఓవర్ స్టార్టింగ్ 50 ఆ 52 ఉంటుంది. దాని తర్వాత నెమ్మదిగా పెరుగుతుంది, అప్పుడు ఈజీగా షార్ట్స్ కనెక్ట్ అవుతాయి. స్టార్టింగ్ అయితే అసలు షార్ట్సే కనెక్ట్ అవ్వవు, కాబట్టి నెమ్మదిగా సింగిల్స్ డబల్స్ కుదిరితే బౌండరీస్. సో ఎటో ఆడాను అసలు మాట్లాడుతూ కొద్దిగా వైడ్ అలాగది, కొద్దిగా మాట్లాడి తగ్గిద్దాం అంతే. ఏం చేస్తాను నేను, మాట్లాడుతూ ఆ బాల్ ఎటుందో చూసుకోవాలి నేను. ఓకే, ఫస్ట్ రన్స్ నా కెరియర్ సింగిల్ భారతదేశం. స్కిప్ చేసేయచ్చు, అంటే మనం మొత్తం చూడక్కర్లా, జస్ట్ మన బ్యాటింగ్ మన బౌలింగ్ చేసుకుంటే చాలు. ఫీల్డింగ్ అదంతా బౌలింగ్ కూడా స్కిప్ చేసేయచ్చు మనకు నచ్చకపోతే. బ్యాటింగ్ కూడా సిమ్యులేట్ చేసేయచ్చు మనకు నచ్చకపోతే. అదేంటంటే డైరెక్ట్ మ్యాచ్ సిమ్యులేట్ చేసేయడం కూడా ఉంటుంది. నేను మ్యాక్సిమం క్లబ్ 3-డే మ్యాచెస్, టెస్ట్ మ్యాచెస్ మీకు పెట్టకపోవచ్చు, అది సిమ్యులేట్ చేస్తాను నేను. Mid-on will collect that one. అంటే మీకు కనుక బోర్ కొడుతుంది అనిపిస్తే నాకు కనుక సిమ్యులేట్ చేస్తాను, ఎందుకంటే మీరు చూడలేదు, అంటే క్లబ్ టెస్ట్ మ్యాచ్ కదా అది. ఇప్పుడే అంత ఓనో పైకి కొట్టేసాను ఎల్లిగా, కాబట్టి చేతిలోకి వెళ్ళాం. అప్పుడే పెద్ద షాట్స్కి వెళ్ళాం, అందుకే ఏంటి ఇలా ఆడుతున్నా అనుకోకండి, ఎందుకంటే కనెక్ట్ అవ్వవు షాట్స్. నెమ్మదిగా మనం ఆడటం అంటే మనం ఎంత బాగా ఆడుతా పెరుగుతూ ఉంటే ఓవియర్ పెరుగుతూ ఉంటుంది, అప్పుడు ఈజీగా షాట్స్ కనెక్ట్ అవుతాయి. జస్ట్ మిస్ గైస్. Time to follow up after such a great delivery. Pitch it క్యాచ్ on. డ్రాప్ చేసే Obviously వికెట్ the way to కీపర్, go. లేదంటే అయిపోయేది మన పరిస్థితి 3 రన్స్కే. Collects that one. Simple as you కొద్దిగా like. Inside the సింగిల్స్ ring. మీద కాన్సన్ట్రేట్ చేయాలి నేను అసలు, మరి అన్ని డాట్స్ ఆడితే అవ్వదు కదా. అరే అవ్వట్లేదు, చెప్తాను. స్టాండ్స్ మార్చాం, ఇది స్టాండ్స్ అయితే ఎవరు వాడరు, నేను తప్ప. అత్యవసర పరిస్థితుల్లో ఇలాంటి సింగిల్స్ కోసం చేయాలి తప్పదు. The right-arm pace bowler is coming into the attack అజిత్ from the గుప్తా, south. ఓ కట్ షాట్కి లేదు, కట్ షాట్ అన్నా సరే ఫీల్డర్ దగ్గరికి వెళ్తుంది. అరే నేను బ్యాక్ ఫుట్ ఆడటం మర్చిపోతున్నాను గైస్, అసలు మరి దారుణంగా ఆడాను. అది మాత్రం బ్యాక్ ఫుట్ మీద ఆడాలి. ఓకే, టైమింగ్ గుడ్. మీకు ఫుట్బాల్ టైమింగ్, షార్ట్ చాయిస్ అన్నీ చూపిస్తాయి. బౌలింగ్లో కూడా అంతే, అంటే జంప్, రిలీజ్ అవన్నీ ఉంటాయి. ఓ నో, Oh my word. Fast reflex. పట్టేసాడా? Stunning catch. Straight to cover point How? for an easy catch. ఓ వెరీ లో క్యాచ్. As they head back to the pavilion, they went about this innings a little differently. నైస్. మన ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు 5 రన్స్కి అయిపోయింది.
సిమ్యులేట్ చేద్దాం, స్కిప్ చేయొద్దు. 5 hours నో, ఎలాగో అలా వదిలేద్దాం, ఎలాగో మళ్ళీ బ్యాటింగ్ రాదు. 79 per 3, 85 per 4, 90. ఓ నో, మనం అయితే అలా వికెట్స్ అయితే పడిపోతూ ఉన్నాయి. ఓకే నైస్, ఇంకా 2 wickets, ఒక్క వికెట్ ఉంది, రన్స్ ఇంకా చాలా స్కోర్ చేయాలి. That's it. అయిపోయింది. All out. Amazing bowling. చూద్దాం నెక్స్ట్ మ్యాచ్ T20యా? నో గైస్, క్లబ్ 3 మరి ఏం చేద్దాం, రికార్డింగ్ ఎంతసేపు ఉంది? 16 minutes అయితే రికార్డింగ్ వచ్చింది గైస్. ఓకే గైస్, మరి ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేద్దాం అనుకున్నా. నెక్స్ట్ వీడియో అయితే మీకు క్లబ్ 3 మొత్తం మ్యాచ్ అయితే వస్తుంది. అంటే మొత్తం అంటే ఓన్లీ బ్యాటింగ్ అయితే వస్తుంది, ఫీల్డింగ్ బౌలింగ్ అయితే ఒక ఓవర్ వేస్తాను, ఫీల్డింగ్ కూడా ఒక ఓవర్ చేస్తాను, బ్యాటింగ్ అయితే వస్తుంది మీకు. ఎందుకంటే అలా మొత్తం 2 teams కలిసి 4 innings ఉంటాయి. ఒక మ్యాచ్కి అయితే ఒక వీడియోకి అయితే ఆ మ్యాచ్ మొత్తం సరిపోతుంది. ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేద్దాం. నేను చెప్పాను గైస్ కామెంట్ సెక్షన్లో అయితే. ఇంకో ఫ్రెండ్ ఉన్నాను కదా, తన పేరు అయితే ఇప్పుడైతే పిలిచింది, తను కూడా వస్తాడు. యాక్చువల్గా ఇవాళ తన వీడియోనే రావాలి, తనున్న వీడియో రావాలి, కాకపోతే తనకి కుదరలేదు అనమాట. దానివల్ల నేను వీడియో చేశాను. తను కుదిరినప్పుడు నెక్స్ట్ వీడియో అయితే మ్యాక్సిమం మేబీ తనే రావచ్చు. తను కూడా వీడియోస్ వస్తాయి, కాకపోతే కొద్దిగా ఫ్రీక్వెంట్గా రాకపోవచ్చు. అంటే నాదే రోహిత్ వచ్చిన ఫ్రీక్వెంట్గా రాకపోవచ్చు. నేనైతే ఏమన్నా మిస్టేక్స్ అయితే మీకు అనిపిస్తే కనుక కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి చేసి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం, ఇది కొత్త ఫీల్డ్, యూట్యూబ్ ఫీల్డ్ అనేది. మన మిస్టేక్స్ చేస్తే మీకు చెప్తే రెక్టిఫై చేసుకునే ట్రై చేస్తాం. సో ఓకే గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. బై బై గైస్.